నమస్తే. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన అడుగులు వేస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా అధినేత పవన్ కళ్యాణ్ 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే పవర్ఫుల్ నినాదంతో వస్తున్న ఈ డ్రైవ్ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మరో 4 రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ సభ్యత్వ నమోదు ప్రత్యేకతలు ఏంటి, కార్యకర్తలకు లభించే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. పిఠాపురంలో ఇప్పటికే 5 రోజులుగా విజయవంతంగా సాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు మరింత విస్తృతం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జనసేన సభ్యత్వాలను నమోదు చేయనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను యువతలోకి బలంగా తీసుకువెళ్లడమే ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశం. గత 2 విడతల్లోనే 13 లక్షల మంది సభ్యులు చేరగా ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని పార్టీ యోచిస్తుంది. కార్యకర్తలపై ఆర్థిక భారం పడకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక సభ్యత్వ రుసుమును గతంలో ఉన్న 500 రూపాయల నుంచి 400 రూపాయలకు తగ్గించారు. ఈ మొత్తాన్ని పార్టీ కేవలం కార్యకర్తల సంక్షేమం మరియు ఇన్సూరెన్స్ కోసమే వినియోగిస్తుంది. పార్టీ కోసం కష్టపడే ప్రతి సైనికుడికి అండగా ఉండాలనే సంకల్పంతో ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందుతుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, ప్రమాదానికి గురై గాయపడితే 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేలా జనసేన పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇది రాజకీయాల్లోనే వినూత్న ప్రయోగంగా నిలుస్తుంది. ఈసారి సభ్యత్వాలను 3 రకాలుగా వర్గీకరించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన, వారి క్రియాశీలతను బట్టి సభ్యులను ఉద్యమి, సాధక్, ప్రదాత ఇలా విభజించనున్నారు. ఈ వర్గీకరణ ద్వారా పార్టీలో కష్టపడే నాయకులను గుర్తించి వారికి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కల్పించడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. కేవలం మనుషుల సంఖ్య కాదు, విలువలు ఉన్న సైన్యం కావాలని జనసేన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ తో జనసేన దూసుకుపోతుంది. ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ 5 రాష్ట్రాల్లో జనసేన సైన్యం ఎంత మేర పెరుగుతుందో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ విస్తరణ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై, పొరుగు రాష్ట్రాల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.